హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మిస్టర్ రావణ్ పార్ట్ 5. రచయిత అంజనా గారు. తన క్లాస్లో అందరూ మధుని చూసి భయపడుతూ ఉంటే ఆ అమ్మాయిలు మాత్రం మధు పక్కన కూర్చొని, నువ్వు ఏమైనా గ్రేట్ తెలుసా, ఎప్పటి వరకు ఈ బ్యాచ్ని ఎదిరించిందే లేదు మన క్లాస్లో, కానీ నువ్వు మీ బావని తీసుకుని వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్పావు, మీ బావ చాలా గ్రేట్ అని వాళ్ళు పొగుడుతూ ఉంటే మధుకి కోపం వస్తుంది. అది ఎవరి మీద చూపించలేక మౌనంగా మారిపోతుంది. మధు వెళ్ళిపోయిన తర్వాత ప్రణవ్ పక్కన ఉన్న వాళ్ళు, అదేంట్రా అలా అంటావు, తను మీ అత్త కూతురు కదా, నువ్వు ప్రేమించట్లేదా అని వాళ్ళు అడుగుతారు. ప్రణవ్ ఆలోచిస్తూ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతే, ప్రణవ్ చదువుతూ ఉన్న క్లాస్లోనే శౌర్య మధుని చూసిన మొదటి చూపులోనే తనపై ఇష్టం పెంచుకుంటాడు. మధ్యాహ్నం అందరూ క్యాంటీన్కి వెళ్తే మధు తన క్లాస్లో కూర్చొని బెంచ్ మీద తలవాల్చి పడుకొని ఉంటుంది. శౌర్య మధు దగ్గరికి వెళ్ళి, హాయ్ మధు, ఏంటి ఆకలి వెయ్యట్లేదా అని అడిగితే మధు అయోమయంగా శౌర్య వైపు చూస్తుంది. నా పేరు శౌర్య, మీ బావ చదివే క్లాస్లోనే నేను చూసిన మొదటి చూపులోనే ఇష్టపడ్డాను అని మధు పక్కన కూర్చొని సూర్యకి అనిపించింది చెప్తాడు శౌర్యకి. మధు ఆశ్చర్యంగా శౌర్య వైపు చూస్తూ ఉంటే, అంత ఆశ్చర్యంగా చూడవలసిన అవసరం ఏం లేదు, మీ బావని ఇష్టపడుతున్నావా అని శౌర్య డైరెక్ట్గా అడిగితే, మధు ప్రణవ్కి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రణవ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడింది విని మధు లేదు అని అడ్డంగా తల ఊపుతుంది. నో, అయితే ఇంకేంటి ప్రాబ్లం, మనం ప్రేమించుకుందాం అని శౌర్య అంటుంటే మధు నాకు టైం కావాలి, అయినా ఇప్పుడే లవ్ ఏంటి, చదువుకొని జాబ్ చేయాలి, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి అని మధు చెప్తూ ఉంటే శౌర్య నేనేమైనా కాదన్నానా ఏంటి, నీ ఇష్టం, చదువుకో, తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం అని శౌర్య చెబుతూ ఉన్నప్పుడే మధు కోసం ఫుడ్ తీసుకొని వచ్చిన ప్రణవ్ అది విని అక్కడి నుంచి వెనతిరిగి వెళ్ళిపోతాడు. ఆ నిమిషం నుంచి మధు మీద ఎందుకో తెలీదు, తనని చూస్తేనే కోపం వస్తూ ఉంటుంది. జరిగింది గుర్తు చేసుకున్న వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చి రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి పని వడ్డించుకొని తినబోతుంటే సాహితీ అక్కడికి వచ్చి పిలిస్తే వడ్డించేదాన్ని కదా అని అడుగుతుంది. ప్రణవ్ సాహితీ వైపు ఒకసారి చూసి, పర్వాలేదు, నాకు ఇది అలవాటే కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తే సాహితీ అక్కడే కూర్చొని, ప్రణవ్ మరేమో నాకు టికెట్స్ బుక్ చేయవా, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అని సాహితీ అడిగితే, ఇప్పుడు అవసరం లేదు సాహితీ, తర్వాత నేను బుక్ చేస్తాను, అప్పుడు నువ్వు వెళ్ళవచ్చు అని ప్రణవ్ చెప్పేసరికి సాహితీ మరో మాట మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. సాహితీ రూమ్లోకి వెళ్ళి అసహనంగా అటు ఇటు తిరుగుతూ తన ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తుంది. అవతల వైపు లిఫ్ట్ చేసి, హాయ్ బేబీ చెప్పు అని అనడంతో, ఏంటి చెప్పేది, నువ్వేమో వీడి దగ్గర వదిలేసి నువ్వు హ్యాపీగా నీ వైఫ్తో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నావా అని సాహితీ అడిగేసరికి, ఇప్పుడేం కావాలి అని అవతల వైపు ఉన్న అతను అడుగుతాడు. అర్జెంటుగా నా ఫోన్కి అమౌంట్ సెండ్ చేయి, నాకు 50 lakhs కావాలి అని సాహితీ అడిగితే, వాట్ 50 lakhsా, ఏంటి సాహి, నువ్వు చేసిన జస్ట్ చిన్న హెల్ప్కి 50 lakhs కావాలా, అయినా ఇదంతా ఎందుకు, నువ్వే ఇదంతా చేసావు అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ప్రణవ్కి సెండ్ చేస్తే చాలు, నీ బ్రతుకు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతుంది అని అతను వార్నింగ్ ఇచ్చేసరికి సాహితీ కంగారుగా, ప్లీజ్ సంజయ్ అర్థం చేసుకో, నాకు అర్జెంటుగా మనీ కావాలి అని అడుగుతుంది. సరే, నాకు మళ్ళీ అవసరం పడితే కావాలి కదా నువ్వు, అందుకే పంపిస్తున్నా అని సంజయ్ సాహితీకి అమౌంట్ సెండ్ చేస్తాడు. అమృత సునందకు కాళ్ళు పట్టి తన రూమ్లోకి వెళ్ళి ఎలా అయినా సరే ఆ న్యూస్లో వచ్చిన అతన్ని కలవాలి అని అనుకుంటూ తన అమ్మ దగ్గరకు వెళ్ళి తను అనుకున్నది మొత్తం తనతో చెప్పుకుంటుంది. కొన్ని సంవత్సరాలుగా అమృతకి ఏ కష్టం బాధ వచ్చినా సునంద తనను తిట్టినా కొట్టినా
ఏడ్చుకుంటూ తల్లి దగ్గర తన బాధ చెప్పుకుంటుంది. ఆవిడ తిరిగి స్పందించలేని స్థితిలో ఉన్న ఎందుకో తన తల్లికి చెప్పుకుంటే తన బాధ కొంచెమైనా తీరుతుంది. భయంగా ఉందమ్మా. ఎవరు ముక్కు ముఖం తెలియని అతన్ని పెళ్లి చేసుకోవాలంటే నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎలా మా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. పిన్ని ఏమో అతన్ని పెళ్లి చేసుకో అని అంటుంది. అతనేమో నన్ను బెదిరించి వెళ్ళారు అని కాలేజ్ దగ్గర జరిగింది గుర్తు చేసుకుని ఏడుస్తూ అక్కడే కొంచెం సేపు గడిపేస్తుంది. ఎలా అయినా సరే అతని నెంబర్ తెలుసుకోవాలి, అతను ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలి అని అమృత తన ఫోన్ తీసుకొని ఇప్పుడు ఎవరిదైనా సోషల్ మీడియాలో ఉన్న ఇన్స్టా కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో ఏమైనా అతని ఐడెంటిటీ తెలుస్తుందేమో అని ఫోన్ ఓపెన్ చేసి అతని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తుంది అమృత అతని గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఆశ్చర్యంగా ఇతనికి చాలా ఆస్తి ఉంది, పైగా డబ్బు కూడా ఉంది, అందుకేనా పిన్ని ఇలా చేస్తుంది, అతని కంపెనీలో ప్రాజెక్ట్ కోసం నన్ను బలి చేస్తుందా, అసలు ఇతను మనసులో ఏమనుకుంటున్నాడో ఏంటో తెలుసుకోవాలి అని అమృత అతని ఇన్స్టా ఐడి తెలుసుకుని తనని ఫాలో చేస్తుంది. ఇన్స్టా ఐడిలో కూడా తనకి వేల మంది ఫాలోవర్స్ ఉండటంతో అమృత ఆశ్చర్యంగా అందంగా ఉంటారు కదా, పైగా డబ్బుంది, ఆ మాత్రం ఫాలోవర్స్ ఉండటంలో తప్పు లేదులే అని అనుకుని అమృత తన తమ్ముడికి భోజనం తినిపించి అక్కడే ఉన్న రంగానికి చెప్పి అమృతను తన రూమ్లోకి వెళ్ళి కొంచెం సేపు చదువుకుంటూ అలాగే సమయాన్ని గడిపేస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా అయినా శౌర్య ఆఫీస్కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. గూగుల్లో సెర్చ్ చేసి శౌర్య ఆఫీస్ ఎక్కడో తెలుసుకుంటుంది అమృత. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అమృత ఫాస్ట్గా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తున్న పిన్ని అని చెప్పి శౌర్య ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. సునందకి అన్నీ తెలిసినా అది తనకి ప్లస్ పాయింట్ కాబట్టి అమృతని అడ్డుకోదు. అమృత ఆటో దిగి తన ఎదురుగా ఉన్న బిల్డింగ్ని చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతుంది. ఆ బిల్డింగ్ మీద అందమైన అక్షరాలు శౌర్య కన్స్ట్రక్షన్స్ అనే నేమ్ బోర్డు చూసి, అంటే బాగా బలిసినవాడు అనుకుంటా, నేను చూశాను కదా గూగుల్లో, ఇంకా అనుకోవడం ఏముంది, వీణ్ణి ఎలా ఒప్పించాలో ఏంటో, ఒప్పించకపోతే పిన్ని టార్చర్ చేస్తుంది అని అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. ఆఫీస్లో అప్పటికే కొంతమంది స్టాఫ్ వచ్చి వర్క్ చేస్తూ ఉండటం కనిపించి అక్కడ అమృతాన్ని చూసి వాళ్ళు కూడా న్యూస్ చూడటంతో హాయ్ మేడం అని విష్ చేసి అమృతాన్ని శౌర్య క్యాబిన్లో కూర్చోబెడతారు. అమృత చుట్టూ చూస్తూ బాగుంది రూమ్ అని అనుకుంటూ అక్కడ ఒక రూమ్ కనిపించేసరికి ఏంటిది ఎక్కడ అని ఆ రూమ్లో ఓపెన్ చేసి చూస్తుంది. తన ఎదురుగా గోడ మీద శౌర్య ఇంకొక అమ్మాయితో ఫోటో తీసుకొని ఆ గోడకి సరిపడా ఫోటో అమర్చి పెట్టేసరికి అమృత ఆశ్చర్యంగా, అంటే ఈయనకి ముందే పెళ్ళయిందా ఏంటి అని అమృత అనుకుని అతని పర్సనల్ నాకెందుకు, పిన్ని చెప్పిన పని చేయాలి కాబట్టి తప్పట్లేదు, ఆయన ఎలా చేయగలను, వేరొకరి జీవితాన్ని నేను ఎలా లాక్కోగలను అని అమృత ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి తనకి ఏమీ తెలియనట్టు సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది. అమృత ఆలోచనలు ఎంతకీ వీడవకపోవటంతో అలాగే తన బుక్స్ తీసుకొని చదువుకుంటూ ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేచిన శౌర్యకి ఆల్కహాల్ ఎఫెక్ట్కి తన హెడ్ పట్టేసినట్టుగా అనిపించి కాఫీ అని అరుస్తున్నా అక్కడ తనకి కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అబ్బా ఏంటి ఎవరూ లేరా కాఫీ ఇచ్చేవాళ్ళు అని విసుగ్గా అనుకుంటూ షవర్ చేసి వచ్చి అతనే కాఫీ ప్రిపేర్ చేసుకొని ఏంటో నా బతుకు, కనీసం కాఫీ పెట్టేవాళ్ళు కూడా లేరు అని అనుకుంటూ, అయినా నా మధు ఉంటే నాకు కాఫీ ఏంటి, భోజనం కూడా వండి పెడుతుంది, కానీ ఏం చేస్తాం, అసలు అది ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు, నిజంగానే తనకి పెళ్ళి పాప కూడా ఉందా అని శౌర్య ఆలోచిస్తూ ఆ ఆలోచనల మీదే రెడీ అయి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు.
శౌర్య ఆఫీస్కి హాఫ్ అన్ అవర్కి చేరుకున్న తర్వాత స్టాఫ్ అందరూ తనని విష్ చేసి అతని వైపు స్మైలీ ఫేస్తో చూడటంతో శౌర్య ఒక ఇంత ఆశ్చర్యంగా, ఏంటి వీళ్ళు ఇలా చూస్తున్నారు, నన్ను చూస్తేనే భయపడి వణికిపోయేవాళ్ళు అలాంటిది నన్ను చూసి విష్ చేస్తున్నారు అని ఆశ్చర్యంగా అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళే అంతలో శౌర్య పిఏ శౌర్యకి ఎదురుగా వస్తాడు. శౌర్య ఆశ్చర్యంగా అతని వైపు చూసి, ఏమైంది మనోహర్ గారు, ఎందుకు మీరు ఇలా ఆయాసపడుతున్నారు అని శౌర్య అడిగేసరికి, సార్ అది మరేమో ఆఫీస్కి మేడం వచ్చారు అని మనోహర్ గారు చెప్పేసరికి శౌర్య ఆశ్చర్యంగా, మేడం గారా, నాకెవరూ లేరు కదా, మరి ఏ మేడం గారు వచ్చారు, ఏదైనా ప్రాజెక్ట్ని ఓకే చేశారా అని శౌర్య అడిగితే మనోహర్ కంగారుగా, అది బాబు అని ఏదో అనేంతలో మీరు మీ క్యాబిన్లోకి వెళ్ళండి అని మనోహర్ గారు చెప్పేసరికి శౌర్య ఏంటో ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అని భుజాలు ఎగరేసి తన క్యాబిన్లోకి వెళ్తాడు శౌర్య తన క్యాబిన్లోకి వెళ్ళి అక్కడే సోఫాలో కూర్చొని ఉన్న అమృత వైపు ఒక్క క్షణం చూసి భయంగా దెయ్యం అని అరిచేసరికి అమృత శౌర్య వైపు తిరుగుతుంది. శౌర్య తన భుజం మీద తట్టుకొని వెనక్కి తిరిగి చూస్తే స్టాఫ్కి అతని మాటలు వినిపించక ఎవరి వర్క్స్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. అమృత శౌర్య రావటం చూసి పైకి లేచి నిలబడుతుంది. శౌర్య కోపంగా క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి అమృత దగ్గరికి వచ్చి, బుద్ధుందా కొంచెమైనా, అసలు ఎవరిని అడిగి నా క్యాబిన్లో ఉన్నావు అని శౌర్య అమృత వైపు కోపంగా చూసి ప్రశ్నిస్తుంటే, అమృత అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి అని అమృత చెప్పాలనుకున్నది వినకుండా శౌర్య కోపంగా, గట్లాస్ట్ అసలు నువ్వు చెప్పింది నేను వినాలి అనుకోవట్లేదు, నువ్వు ఆ సునంద కూతురువి అని తెలిసిన క్షణం నుంచి నేను చంపేయాలి అన్నంత కోపం వస్తుంది అని శౌర్య అరిచేసరికి అమృత భయంగా, అది కాదు సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి, నిన్ను సునంద కూతుర్ని కాదు అని అమృత చెప్తూ ఉన్నా వినకుండా శౌర్య అమృత చెయ్య పట్టుకొని విసురుగా అక్కడి నుంచి లాక్కొని వెళ్ళి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి అమృతాని బయటకు గెంటేస్తాడు. అమృత నిస్సహాయంగా ఒకసారి శౌర్య క్యాబిన్ వైపు చూసి తన వాచ్ టైంలో చూసుకొని కాలేజ్కి స్టార్ట్ అవుతుంది. శౌర్య తన క్యాబిన్లో కోపంగా వస్తువులన్నీ పగలగొట్టి, అసలు ఎందుకే నువ్వు నా జీవితంలోకి రావాలి అనుకుంటున్నా, దీని వెనక సునందాదేని హస్తం ఉంది అని నాకు అర్థమవుతుంది, కానీ నిన్ను నా లైఫ్లోకి నేను రానివ్వలేను, నా లైఫ్లో వేరొకరు నా హృదయంలో ఉన్నారు అని శౌర్య కోపం ఎంతకీ చల్లారగా పర్సనల్ రూమ్లోకి వెళ్ళి శౌర్య మధు దిగిన ఎంగేజ్మెంట్ ఫోటోని చూస్తూ బెడ్ మీద అసహనంగా కూర్చుంటాడు. శౌర్య మధు ఫోటో వైపు చూస్తూ, ఎక్కడున్నావు మధు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను వదిలేసి కనీసం ఒక కాల్ చేసి ఇది నా పరిస్థితి అని చెప్పు ఉంటే నేను ఇంతదాకా రానిచ్చేవాణ్ణా, నన్ను కాదు అని ఎవరిని పెళ్లి చేసుకున్నావు, పోనీ ఎవరినైనా ప్రేమించావా, అసలేం అర్థం కావట్లేదు అని పిచ్చి పట్టినట్లుగా అనిపించి ఆ అని పెద్దగా అరుస్తాడు శౌర్య. రూమ్స్ అండ్ ప్రూఫ్ కాబట్టి అతని అరుపులు ఎవ్వరికీ వినిపించకపోవడంతో ఆఫీస్లో స్టాఫ్ మొత్తం ప్రశాంతంగా తమ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. నువ్వే ఇదంతా చేసావు అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ప్రణవ్కి సెండ్ చేస్తే చాలు, నీ బ్రతుకు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతుంది అని అతను వార్నింగ్ ఇచ్చేసరికి సాహితి కంగారుగా, ప్లీజ్ సంజయ్ అర్థం చేసుకో, నాకు అర్జెంటుగా మనీ కావాలి అని అడుగుతుంది సాహితి. సరే, నాకు మళ్ళీ అవసరం పడితే కావాలి కదా నువ్వు, అందుకే పంపిస్తున్నా అని సంజయ్ సాహితికి అమౌంట్ సెండ్ చేస్తాడు. సాహితి కంగారుగా ఎవరికో కాల్ చేసి, నువ్వు చెప్పిన అమౌంట్ సెట్ చేశాను, ఎక్కడికి రావాలో చెప్పు అని భయంగా అడిగితే, కంగారు పడుకు బంగారం, నేను నీకు అడ్రస్ సెండ్ చేస్తాను, ఆ ప్లేస్కి రా అని అవతల వైపు ఉన్నవాళ్ళు కాల్ కట్ చేస్తారు. సాహితి ఫాస్ట్గా రెడీ అయి బయటికి వెళ్ళేటప్పుడే అప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చిన ప్రణవ్ చూస్తాడు. అది చూసిన అతను ఏమాత్రం పట్టించుకోకుండా తన కంపెనీలో వచ్చిన ఒక చిన్న ఇష్యూ గురించి బ్లూటూత్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఎందుకో అతని మనసు అలజడిగా అనిపించి మధు రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు.
ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్న మధుని ఒకసారి కళ్ళ నిండా చూసుకొని తన పక్కనే ఉన్న పాప వైపు చూసి కోపంగా మారిపోతూ అసహనంగా ఆ రూమ్ డోర్ గట్టిగా క్లోజ్ చేసి అక్కడి నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోతాడు. మధు డోర్ సౌండ్కి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే అక్కడ తనకి ఎవ్వరూ కనిపించక భయంగా ఎవరైనా ఉన్నారా అని అరుస్తోంది. అక్కడ ఎవరూ లేకపోవటంతో డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చి చూస్తే తనకి ఎవరూ కనిపించకపోయేసరికి మధుకి భయంగా అనిపించి ఇంట్లో ఉండాలి అనిపించక తను కూడా గార్డెన్లోకి వెళ్తోంది. ప్రణవ్ కాల్ మాట్లాడుతూ గార్డెన్లో అటూ ఇటూ వర్క్ చేస్తూ ఉంటే మధు భయంగా ఇంటి వైపు చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ అనుకోకుండా ప్రణవ్కి తగిలి కింద పడబోతున్న సమయానికి మధుని కింద పడనివ్వకుండా ప్రణవ్ అతని 2 చేతులతో పట్టుకొని మధు కళ్ళల్లోకి చూస్తాడు. మధు భయంగా తను ఎక్కడ కింద పడిపోయిందేమో అని వణికిపోతూ కళ్ళు గట్టిగా మూసేస్తే ఓపెన్ యువర్ ఐస్ అని స్లోగా చెప్పేసరికి మధు చిన్నగా కళ్ళు తెరుస్తుంది. మధు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ప్రణవ్ని చూసి ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కాక అతని కళ్ళల్లోకి మైమరుపుగా చూస్తుంది. ప్రణవ్కి కూడా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు మధు కళ్ళల్లోకి ప్రేమగా చూస్తే మధు వాస్తవంలోకి వచ్చి తన బాడీ షవర్ అవ్వటంతో ప్రణవ్ అది గమనించి మధుని సరిగ్గా నుంచోబెట్టి కళ్ళు నెత్తన పెట్టుకొని నడుస్తున్నావా, కళ్ళు కనిపించట్లేదా అని ప్రణవ్ కోపంగా అరిచేసరికి మధు భయంగా అది కాదు సార్ నేను అని ఏదో చెప్పబోతుంటే అవునులే నీ కళ్ళు ఎక్కడ కనిపిస్తాయి, నీకు ఆ కళ్ళే కనిపిస్తే ఇలా ఎందుకు చేసేదానివి అని ప్రణవ్ మధుని అనేసరికి తన మనసు బాధగా అనిపించిన మధు ఇంకా ఎన్ని మాటలు పడాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ప్రణవ్ తనని వెళ్ళనివ్వకుండా మధు చెయ్యి పట్టుకుంటాడు. మధు భయంగా వామ్మో ఇప్పుడు ఈ సైకోగడు ఎందుకు నా చేపట్టుకున్నాడు, మళ్ళీ ఏమైనా కొడతాడా ఏంటి, ఇంకా దెబ్బలు తినే ఓపిక నాకు అస్సలు లేదు, వదలరా బాబు నీకు దండం పెడతా అని మనసులో అనుకుంటూ పైకి అతని వైపు చూడకుండా తలదించుకొని నిలబడుతుంది. తేజ అసహనంగా ఒక పబ్లో కూర్చొని తనకి ఆల్కహాల్ అలవాటు లేకపోయినా వస్తున్న ఫ్రస్ట్రేషన్కి తట్టుకోలేక డ్రింక్ ఆర్డర్ చేసి తాగుతూ అసలు ఎందుకు ప్రణవ్ మధు గురించి తప్పుగా అనుకుంటున్నాడు, అసలు మధు ఏం చేసింది, తను ఎలాంటి తప్పు చేయలేదు కదా, ప్రణవ్ ఎందుకు అర్థం చేసుకోకుండా మధుని ఇంత హింసిస్తున్నాడు, ఎవరో మాటలు నమ్మి తనని ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు, అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకోవాలి, అప్పుడే మధుకి విముక్తి కలుగుతుంది అని తేజ అనుకుంటూ ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తాడు. సేమ్ అదే టైంలో నిధి ఫోన్ కాల్ తేజాని డిస్టర్బ్ చేయడంతో తేజ అసహనంగా కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటే ఎక్కడున్నావు అని అడుగుతుంది. నేను ఇంకా ఎక్కడే ఉన్నా అని తేజ చెప్పేసరికి మత్తుగా వస్తున్న అతని వాయిస్కి నిధి కంగారుగా ఏమైంది నీకు అలా మాట్లాడుతూ ఉన్నావు అని నిధి అడిగితే ఏం కాలేదు కొంచెం స్ట్రెస్ అంతే, తిన్నావా అని తేజ అడిగేసరికి ఇంకా లేదు, నువ్వు ఎప్పుడు వస్తావు ఊరికి అని నిధి అడుగుతుంది. తేజ కోపంగా చూడు నేను చాలా టెన్షన్లో ఉన్నాను, ఇది నీతో కూల్గా మాట్లాడుతున్నాను అని నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా కాల్ కట్ చేయి, చాలా విసుగ్గా ఉంది నాకు అని తేజ అరుస్తూ ఉంటే ఇప్పుడు నేనేమన్నాను అని అలా అరుస్తూ ఉన్నావు అని నిధి అడుగుతుంది. అని తేజ అరిచి కాల్ కట్ చేసేస్తాడు. నిధి కట్ అయిన ఫోన్ వైపు చూసి వీడికి బాగా మెంటల్ ఎక్కినట్టుంది, ఎక్కడికి రావాలి అప్పుడు చెప్తా అని తిట్టుకుంటూ కాలేజ్కి వెళ్ళిపోతే కాలేజ్లో వాళ్ళందరూ ఏంటి మీ ఫ్రెండ్ ఇంకా రాలేదా అని అడిగితే నిధి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా తన ప్లేస్లో కూర్చుంటుంది. తేజ ఎవరికో కాల్ చేసి మధు ప్రణవ్ గురించి తెలుసుకోమని చెప్పి అక్కడే ఉన్న హోటల్స్లో తనదైన ఒక హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకొని మధు వాళ్ళ గురించి తెలుసుకునే వారికి ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని బలంగా నిర్ణయించుకొని తేజ అక్కడే ఒక హోటల్ రూమ్లో ఉండిపోతాడు. ప్రణవ్ మధు ఊహించని విధంగా మధు చేయి పట్టుకొని తన మీదకి విసురుగా లాక్కుంటాడు.
అది ఏమాత్రం ఊహించని మధు అతని వైపు చూస్తూ ఉండిపోతే ప్రణవ్ మధు కళ్ళల్లోకి అలాగే చూస్తూ తన చెంప మీద చెయ్యి వేసి నిమురుతూ ఉంటాడు. మధు ఆశ్చర్యంగా ఏమయ్యింది వీడికి, కొత్తగా ప్రవర్తిస్తున్నాడు, ఏ పురుగైనా కుట్టిందా ఏంటి అని మధు ఆలోచించే అంతలో ప్రణవ్ మధు అని ప్రేమగా పిలుస్తాడు. మధు ఇంకా అయోమయంలో ఎన్నో ఏళ్ల తర్వాత తనని ప్రేమగా పిలిచింది గుర్తుకు వచ్చి అతని వైపే సూటిగా చూస్తూ ఉంటే ప్రణవ్ బొటని వేలితో మధు పెదవులను నిమిరి తను తేరుకోకముందే మధు పెదవులను అందుకుంటాడు. అది ఏమాత్రం ఊహించని మధు కంగారుగా ప్రణవ్ని దూరం పెట్టాలని చూస్తూ ఉంటే ప్రణవ్ అంతకు అంత అతన్ని ముద్దులను గాఢతను పెంచుతూ తనని మరింతగా తనని అదుముకుంటూ మధు నడుం చుట్టూ చెయ్యవేసి ఎటు కదలనివ్వకుండా మధు పెదవుల్లోని మధురామృతాన్ని అతను సొంతం చేసుకుంటూ మధు ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు. మధు అతనికి దూరం జరగాలి అని ప్రయత్నిస్తున్నా అది వీలు పడక ప్రణవ్ ఎందుకు తన ముద్దు పెడుతున్నాడో అర్థం కాక అలాగే తన మైండ్ అస్సలు పనిచేయకపోవడంతో అలాగే బొమ్మలా ఉండిపోతుంది. మధుకి ఊపిరి భారం అవుతూ ఉన్న ప్రణవ్ ఏమాత్రం దూరం జరగకుండా మధు పెదవులు మాత్రమే వీడి తన కళ్ళల్లోకి చూస్తాడు. మధు అప్పటికే తన కళ్ళ వెంట కన్నీళ్లు చెంపల మీద జారి కనిపిస్తుంటే ప్రణవ్ అతను ఏం చేశాడో గుర్తుకు వచ్చి మధుని విసురుగా దూరం జరిపి ఏం చేస్తున్నావు నువ్వెక్కడ, నువ్వు కావాలని ఇక్కడికి వచ్చి నన్ను అని ప్రణవ్ ఏదో అనేంతలో మధు కోపంగా ప్రణవ్ చెంప మీద కొడుతుంది. ప్రణవ్ కోపంగా మధు వైపు చూస్తూ తన మీదకి చెయ్యి ఎత్తేసరికి మధు ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ప్రణవ్ వెళ్తూ ఉన్న మధు వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. అతనికి తెలియకుండా అతని కళ్ళ వెంట 2 కన్నీటి చుక్కలు జారి కింద పడతాయి. అది గమనించి అది ఎవరికంటా పడకుండా కళ్ళ తుడుచుకొని బ్లూటూత్ ఆన్ చేసి చెప్పు అని అవతలి వ్యక్తితో మాట్లాడుతూ అక్కడే సమయం గడిపేస్తాడు. మధు రూమ్లోకి వెళ్ళి బెడ్కి ఆనుకుని కింద కూర్చొని మోకాళ్ళలో తలదూర్చి పెద్దగా ఏడుస్తుంది. ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు, నా జీవితంతో మీకేం కావాలి అని మధు ఏడుస్తుంది. అప్పుడే ఈశ్వర్ గారు రూమ్లోకి వచ్చి మధు అని పిలిస్తే మధు పైకి లేచి కన్నీళ్లు తుడుచుకొని మావయ్య ఇంకా నిద్రపోలేదా మీరు అని మధు అడిగితే లేదురా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమయ్యింది అని ఈశ్వర్ గారు అడిగితే మధు ఇంకా తన ఏడుపు ఆపుకోలేక మావయ్య ప్లీజ్ నువ్వైనా బావకి చెప్పొచ్చు కదా నన్ను ఇక్కడి నుంచి పంపించేయమని, నేను ఇక్కడే ఉండి ఏం చేయాలి, నా వల్ల కావట్లేదు మావయ్య, నేనేం తప్పు చేశాను చెప్పకుండా నన్ను ఇలా హింసించడం ఎంతవరకు న్యాయం చెప్పు, జరిగింది నా తప్పు ఉందా అని మధు అడుగుతుంటే ఈశ్వర్ గారు లేదురా నీ తప్పు ఏమీ లేదు, ఎక్కడే ఉండొచ్చు కదా, ఇంకా నాకు ఎవరున్నారు, వాడు కొన్ని రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఇంకా నాకు ఉంది నువ్వే కదా, నువ్వు నా మనవరాలు, ఇక్కడే ఉండండిరా అని ఈశ్వర్ గారు బ్రతిమిలాడడంతో మధు చేసేది ఏం లేక సరే మావయ్య అని తల ఊపుతుంది. ఈశ్వర్ గారు మధు కన్నీళ్లు తుడిచి చూడు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, నీకు తెలుసు కదా, నువ్వు ఏడవకు, అయినా నాకు ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది తెలుసా అని ఈశ్వర్ గారు అంటుంటే అయ్యో అవునా మావయ్య సారీ, నేను పట్టించుకోలేదు, కొంచెం నీరసంగా అనిపించి ఇప్పుడే వంట చేస్తాను పద మావయ్య అని ఆయన్ని హాల్లో కూర్చోబెట్టి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో దోశ వేడిలు కనిపిస్తే అది తీసి చట్నీ చేసి వేడివేడిగా దోశలు వేసుకొని వచ్చి ఈశ్వర్ గారికి ఇస్తుంది. ఆయన నువ్వు కూర్చో బంగారం అంటే నువ్వు తిను మావయ్య అని ప్రణవ్ కూడా ఏమైనా తిన్నాడో లేదో అని ఆలోచించి కిచెన్లోకి వెళ్ళి ప్రణవ్ కోసం దోశలు వేస్తుంది అమృత్. ప్రణవ్ మధు ఈశ్వర్ గారి ప్లేట్లో ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడే ప్రణవ్ చూసి అక్కడే ఆగిపోతాడు. మధు 2 దోశలు వేసుకొని ప్లేట్లో తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టేసరికి ఈశ్వర్ గారు అయోమయంగా మధు వైపు చూస్తారు. మధు ఆయన చూపులు గమనించి ఏమైంది మావయ్య
అలా చూస్తున్నారు అని అడిగితే, ఈ ప్లేటు ఎవరికిరా అని ఆయన అడిగేసరికి మధు చుట్టూ చూస్తుంది. అక్కడ ప్రణవ్ తనకి కనిపించకపోవటంతో, అది బావకి మావయ్య, ఏమైనా తిన్నాడో లేదో అని దోశలు వేశాను, నువ్వు తీసుకువెళ్ళి బావకి ఇస్తావా అని మధు అడిగితే, వాడంటే నీకు ఇష్టమేరా అని ఈశ్వర్ గారు అడుగుతారు. మధు విరక్తిగా నవ్వి ఆయన వైపు చూస్తే ఆ నవ్వు దేనికో అర్థమై, సారీరా, ఆ రోజు తప్పు మాది, మాకు నిజం తెలిసి కూడా వాడికి చెప్పే ధైర్యం చెయ్యలేకపోతున్నాం, ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదురా అని ఈశ్వర్ గారు బాధగా అంటుంటే, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు మావయ్య, మీరు తిని బావను కూడా ఇచ్చేయండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళి పోతే, ప్రణవ్ మధు రావటం చూసి పక్కకు వెళ్తాడు. తను కనిపించకుండా ఉండటం కోసం మధు వెళ్ళిపోవటం గమనించి హాల్లోకి వచ్చి ఈశ్వర్ గారి పక్కన కూర్చుంటాడు. ఈశ్వర్ గారు ప్రణవ్ని పట్టించుకోకుండా తన పార్టీకి తను తింటూ ఉంటారు. ప్రణవ్, నాన్న, నేను మీతో మాట్లాడాలి అని ఏదో అనేంతలో, చూడు ప్రణవ్, ఇప్పుడు నీతో మాట్లాడాలి అని అయితే నాకు లేదు అని ఈశ్వర్ గారు చెప్తుంటే, అబ్బా, ఇంపార్టెంట్ మ్యాటర్ నాన్న అని ప్రణవ్ ఏదో చెప్పేసరికి ఈశ్వర్ గారు ప్రణవ్ వైపు చూస్తారు. ఈశ్వర్ గారు కంగారుగా చుట్టూ చూస్తే, కంగారు పడకండి అని ప్రణవ్ చెప్పి ఎదురుగా ఉన్న ప్లేట్ తీసుకుని దోశలు తినడం మొదలు పెడతాడు. అవి మధు వేసింది అని ఈశ్వర్ గారు చెప్తున్నా ప్రణవ్ ఏమాత్రం పట్టించుకోకుండా తినడం పూర్తి చేసి, ఇంకొన్ని రోజుల్లో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను నాన్న, మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని ప్రణవ్ చెప్పేసరికి ఆయన సరే అన్నట్టుగా తల ఊపుతాడు. సాహితి క్యాబ్ బుక్ చేసుకుని కంగారుగా ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటుంది. అవతల వైపు ఉన్న వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయకుండా సాహితికి అడ్రస్ షేర్ చేసి, ఈ అడ్రస్కి రా, కాల్ చేయకని అతను మెసేజ్ సెండ్ చేసేసరికి సాహితి ఆ మెసేజ్ చూసి ఊపిరి పీల్చుకొని ఆ అడ్రస్ క్యాబ్ డ్రైవర్కి చెప్తుంది. సాహితి అరగంటకి అతను చెప్పిన ప్లేస్కి చేరుకొని చుట్టూ చూస్తుంది. అక్కడ ఒక బిల్డింగ్ కనిపించి ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు అని సాహితి ఆలోచిస్తూ ఉండే అంతలో తన ఫోన్కి మెసేజ్ వస్తుంది. అది ఓపెన్ చేసి పై ఫ్లోర్కి రా అని ఉండటంతో అతనికి ఓకే అని సెండ్ చేసి లిఫ్ట్ ద్వారా పై ఫ్లోర్కి వెళ్తుంది. సాహితి పైకి వెళ్ళిన తర్వాత అక్కడంతా చీకటిగా కనిపిస్తూ ఉంటే బ్లాక్ అండ్ బ్లాక్లో ఫుల్గా ఫేస్తో సహా బ్లాక్ మాస్క్ పెట్టుకొని ఒక అతను కనిపిస్తూ ఉంటే సాహితి అక్కడికి వెళ్ళి, ఎవరు మీరు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు పంపించిన వీడియోస్ ఫొటోస్ డిలీట్ చేయండి, అలాగే నాకు మళ్ళీ పంపించకండి, మీకు కావాల్సినంత అమౌంట్ ఇస్తాను అని సాహితి అంటుంటే, హో మై బేబీ, నువ్వు నీ ప్రియుడితో సరసాలు ఆడిన వీడియోస్ ప్రణవ్కి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి అంటావు అని అతను సైడ్ స్మైల్తో అడిగేసరికి సాహితి ప్లీజ్ అలా చెయ్యొద్దు అని బ్రతిమిలాడుతుంది. అవునా, సరే, నువ్వు చెప్పినట్లే జరగాలి అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న 50 lakhsతో అది జరగదు బంగారం, ఇంకా అమౌంట్ కావాలి, ఆ ఒక్క వీడియోనే నా దగ్గర ఉంది అనుకుంటే అది పొరపాటే అని అతను అనేసరికి సాహితి కంగారుగా, ప్లీజ్ మీరు అలాంటి పని చేయొద్దు, మీరు ఎలా చెప్తే అలా వింటాను అని సాహితి బ్రతిమిలాడటంతో, సరే ముందైతే నాతో రా అని అతను ముందుకు తిరిగి వెళ్ళే అంతలో సాహితి తనతో పాటు తీసుకొని వచ్చిన గన్ అతని హెడ్కి గురిపెడుతుంది. సాహితి ప్రతి కదలిక అతను ముందే ఊహించింది కాబట్టి వెనక్కి తిరిగి సాహితి వైపు చూస్తూ తన హ్యాండ్ మడిచి సాహితి చేతిలో ఉన్న గన్ అతని చేతిలోకి తీసుకొని కరెక్ట్గా సాహితి నోట్లో పెడతాడు. అది ఏమాత్రం ఊహించని సాహితి భయంగా అతని వైపు చూస్తూ ఏం చెయ్యొద్దు అని తల ఊపుతూ ఉంటే, నిన్ను ఇప్పుడు చంపినా కనీసం నేను కాపాడడానికి ఆ ప్రణవ్ కూడా ఇక్కడికి రాడు, ఎందుకు ఎక్కువ చేసి నా చేతిలో చేస్తావు అని అతను అంటూ, ఆయన నువ్వు నా హెడ్కి గురి పెట్టాలి అంటే నిన్ను నమ్మడం అంత ఈజీ కాదు అని సాహితి నోట్లో గన్ నుంచి ట్రిగర్ మీద అతని బొటని వేలు మీద పెడతాడు. సాహితి భయంగా వణికిపోతూ తన బాడీ మొత్తం చెమటలతో తడిచిపోతూ ఉంటే అతను ఏంటి షూట్ చేయనా అని అరిచేసరికి సాహితి వద్దు అని తల ఊపుతుంది. గుడ్, ఇంకోసారి నువ్వు నా దగ్గర తెక్క వేషాలు వెయ్యాలి అని చూస్తే నేనే ఆ ప్రణవ్ గారిని కాదు చూస్తూ ఊరుకోవటానికి, అర్థమయ్యిందా, షూట్ చేసి పారేస్తా అని అతను సాహితీ నోట్లో నుంచి గన్ తీసి, చూడు అవసరమైనప్పుడు కాల్ చేస్తాను, అప్పటి వరకు తిక్క పనులు చేయకుండా నేను చెప్పింది చేయి,
నువ్వు ఆ మధుని ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేయి. ముందు దానికి నీ మీద నమ్మకం కలిగించు. ప్రణవ్ అంటే అసహ్యం పుట్టేలా చేయి అని అతను చెప్తుంటే, సాహితి ఎప్పటి వరకు చేసింది కూడా అదే కదా, ఇంకా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు అని సాహితి అంటుంటే, అతను కొట్టిన దెబ్బకు సాహితి కింద పడిపోతుంది. సాహితి భయంగా తన చెంప మీద చేయి వేసుకొని అతని వైపు చూస్తూ ఉంటే, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నేను చెప్పింది చెయ్యాలి, అంతేకాని నాకు నువ్వు ఎదురు చెప్పకూడదు. నువ్వు ఎంత కిరాతకిరాలవో నాకు ఇంకా ఆ సంజయ్ గాడికి తెలుసు అని అతను అనేసరికి, సంజయ్ అన్న పేరు విన్న దగ్గరై తను స్ట్రక్ అయిపోతే, అంటే నువ్వు అని అంటుంటే, కంగారు పడుకు, నేనేం సంజయ్ని కాదు. వాడి పెళ్ళంతో హనీమూన్కి పోయాడు. నేనెవరో నీకు తెలియాలి అంటే ముందు ముందు తెలుస్తుంది. కానీ ముందైతే ఇంటికి వెళ్ళు. ఇప్పటికే చాలా టైం అయ్యింది. అయినా ఆ ప్రణవ్ వాడు ఎంతవరకు నీ చిటిక వేలును కూడా టచ్ చేయలేదు అంటే నువ్వేంటో అర్థమవుతుంది అని అతను సైడ్ స్మైల్తో అక్కడి నుంచి మాయమైపోతాడు. సాహితి వెళ్తూ ఉన్న అతని వైపే చూస్తూ ఉంటుందే తప్ప అతని ఆపాలి అని ప్రయత్నించదు. సాహితి ఇంటికి చేరుకునేసరికి అక్కడ తనకి హాల్లో ఎవరూ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకొని, హమ్మయ్య ఇప్పుడైతే ఎవరికంటా పడలేదని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బెడ్ మీద వాలగానే, ఎలా వాడికి నా గురించి తెలిసింది? ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు? అసలు ఏం జరుగుతుంది అని సాహితి ఆలోచిస్తూ, ఎనీవే నా గురించి ఆ ప్రణవ్ గాడికి తెలియకుండా ఉంటే అదే చాలు. వాడికి తెలిసిందంటే నా ప్రాణం తీసి ఉన్న చోటే కప్పెట్టేస్తాడు అని సాహితి అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. మధు ఆలోచిస్తూ ఎంతకీ తనకి నిద్ర పట్టక, అసలు ఎందుకో తనతో అలా ప్రవర్తిస్తున్నాడో తెలియక ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ అలాగే కునుకు తీసేసరికి ఎవరో తెలియని వ్యక్తి పాపని తీసుకొని వెళ్తూ ఉన్నట్టుగా అనిపించింది. మధు కంగారుగా కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా ఎవరు కనిపిస్తారు మధుకి. అంతగా గుర్తుకు రాకపోవడంతో అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటే, అతని చేతిలో ఉన్న పాపను చూసి, నా పాపని నాకు ఇచ్చేయ్ అని మధు అరుస్తున్న తన అరుపులను పట్టించుకోకుండా అతను కోపంగా మధు గొంతు మీద పట్టు బిగించి, ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అతను కోపంగా అరిచేసరికి మధు భయంగా, ప్లీజ్ పాపని ఏం చేయకు అని తన 2 చేతులను జోడించి ఏడుస్తుంటే, అతను కనికరం లేకుండా పాపని ఒక చేతితో పట్టుకొని మధు గొంతు మీద పట్టు బిగించి పైకి లేపుతుంటే, మధు టేబుల్ మీద ఉన్న యాంటీ పీస్ని కింద పడేస్తుంది. ఆ సౌండ్కి మధు రూమ్లోకి రావాలి అని చూస్తున్న ప్రణవ్ డోర్ తడుతుంటే మధు ఓపెన్ చేయట్లేదు అని ప్రణవ్ కంగారుగా ఆ రూమ్ డోర్ని బద్దలు కొట్టే సమయానికి అతను మధుని విసురుగా బెడ్ మీదకు నెట్టేసి పాపని బెడ్ మీద వదిలేసి అతను ఆ బాల్కనీలోకి పరుగు తీస్తాడు. ప్రణవ్ డోర్ పగలగొట్టే రూమ్లోకి వచ్చేసరికి దగ్గుతూ ఆయాసంతో ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉన్న మధు కనిపించేసరికి ఎందుకో కంగారుగా అనిపించి మధు దగ్గరికి వెళ్ళి ఏమయ్యింది అని అడిగితే తను సమాధానం చెప్పే స్థితిలో లేకపోవడంతో తనకి వాటర్ తాగించి నిదానంగా బెడ్కి ఆనించి కూర్చోబెట్టి, మధు ఏమైందిరా అని కంగారుగా అడుగుతూ ఉంటే మధు ఆశ్చర్యంగా ప్రణవ్ వైపు చూస్తుంది. ప్రణవ్ పాప ఏడుస్తుంటే పాపని ఎత్తుకొని, చెప్పురా ఏమయ్యింది అని మధుతో మాట్లాడుతూ ఉంటే మధుకి అసలు ఏమీ అర్థం కాక నిన్నటి వరకు తన పాపను చూస్తేనే చేదరించుకొని మాట్లాడిన వ్యక్తి ఈరోజు తన పాపని ఎత్తుకొని అంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మధుకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాక అతని వైపే దీక్షణంగా చూస్తుంటే ప్రణవ్కి ఏదో గుర్తుకు వచ్చి పాపని విసురుగా మధు చేతిలో పెట్టి డోర్ కొడుతుంటే, తీయాలి అని తెలియదా నువ్వు? ఇక్కడ ఏమైనా చేసుకుంటే మళ్ళీ ఆ పాప నాకు చుట్టుకుంటుంది అని ప్రణవ్ అరిచేసరికి మధు కళ్ళ వెంట కన్నీళ్లు చెంపల మీదకు జారుతాయి. ప్రణవ్ అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే మధు భయంగా బాల్కనీ వైపు చూస్తుంది. మళ్ళీ అతను రాకపోయేసరికి తన భయాన్ని తగ్గించుకొని అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంది. అసలు ఎవరు అతను? ఎప్పుడు చూసినా నా వెంట పడి నన్ను వేధిస్తున్నాడు. ఊర్లో ఉన్నప్పుడు కూడా తేజ ఉండబట్టి సరిపోయింది, లేదంటే నా మీద పాప మీద చాలాసార్లు అటాక్ చేశాడు. ఈ విషయం మావయ్యతో చెప్పాలి అని మధు పాపను తీసుకొని కంగారుగా రూమ్లోకి వెళ్ళేసరికి ఈశ్వర్ గారు గాఢ నిద్రలో కనిపిస్తారు. మధు ఈశ్వర్ గారిని నిద్రపోవటం చూసి ఆయన లేపడం ఇష్టం లేక అలాగే హాల్లో కూర్చొని భయంగా ఆ రాత్రిని కరిగిస్తుంది.
తెల్లవారుజామున మధు పాపని అక్కడే సోఫాలో పడుకోబెట్టి హెడేక్గా అనిపించి కాఫీ పెట్టుకోవటానికి అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉన్న సమయానికి బయటకు వస్తూ కనిపిస్తాడు. మధు కాఫీ పెట్టి అతనికి తీసుకొని వెళ్ళి ఇస్తే మొట్టమొదటిసారి మధుని ఏమీ అనకుండా కాఫీ కప్ తీసుకొని హాల్లో కూర్చొని సిప్ చేస్తాడు. మధుకి వింతగా అనిపిస్తూ ఉన్నా తను నిన్న రాత్రి జరిగింది మర్చిపోలేక అంతగా అది గుర్తించదు. ఇంతలో సాహితీ కూడా బయటకు రావటంతో తనకి కాఫీ ఇచ్చి మధు పాపని ఎత్తుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. సాహితీ వైపు చూసి నేను నైట్ ఎక్కడికి వెళ్ళావు సాహితీ అని అడిగితే నేనెక్కడికి వెళ్ళలేదు ప్రణవ్, ఇంట్లోనే ఉన్నానుగా. నాకు బాగా హెడేక్గా అనిపించి నిన్ను తొందరగా నిద్రపోయాను. ఎందుకలా అడుగుతున్నావు అని సాహితీ అడిగితే ఏం లేదు ఊరికే నాకు సరిగ్గా కనిపించకపోతే నేను సాయంత్రం నుంచి అందుకే అడుగుతున్నా అని ప్రణవ్ అనేసరికి అవునా, నాకు ఇక్కడ అన్కంఫర్ట్గా ఉంది. నేను ఊరు వెళ్తా అంటే నువ్వు వద్దు అంటున్నావు కదా, అందుకే హెడేక్గా అనిపించి తొందరగా నిద్రపోయాను అని సాహితీ చెప్తుంది. కానీ తన మాటలు నమ్మాడా లేదా అని ఆలోచిస్తుంది. ప్రణవ్ తన ఫోన్లో వచ్చిన నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటే సాహితీ ప్రణవ్ అని పిలుస్తుంది. తన మాట వినిపించినా తనకి సమాధానం ఇవ్వటం ఇష్టం లేక మౌనంగా తన ఫోన్ చూసుకుంటూ ఉంటే మళ్ళీ సాహితీ ప్రణవ్ నీతోనే మాట్లాడుతుంది అని అనేసరికి అవునా వినిపించలేదు, ఏదో ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ వస్తే చూస్తున్నా అని ఫోన్ పక్కన పెట్టి చెప్పు అని ప్రణవ్ అనేసరికి వెళ్ళి ఫ్రెష్ అప్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా అని సాహితీ కిచెన్లోకి వెళ్తుంటే నువ్వు వద్దు మధు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది అని ప్రణవ్ చెప్పేసరికి సాహితీ సరే అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రణవ్ మధుకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయమని చెప్పడం కోసం రూమ్లోకి వెళ్తే పాపని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన పిల్లోస్ అడ్జస్ట్ చేసి ఫ్రెష్ అప్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్తే అక్కడ మధు కనిపించకపోయేసరికి ప్రణవ్ పాప దగ్గరికి వెళ్ళి తనను ఎత్తుకొని గుండెలకు హత్తుకొని పాప మొహం నిండా ముద్దులు పెట్టి అతని కళ్ళ వెంట వస్తూ ఉన్న కన్నీళ్లు ఎవరికంట పడకూడదు అని కన్నీళ్లను తుడుచుకొని వాష్రూమ్ డోర్ సౌండ్ వినిపిస్తూ ఉంటే పాపని యథావిధిగా అక్కడే కూర్చోబెట్టి మధు కోసం చూస్తాడు. మధు రెడీ అయి బయటకు వచ్చి అద్దం ముందుకు వెళ్ళి నుదుటిన బొట్టు పెట్టుకొని పాప దగ్గరకు వస్తూ ఉంటే ఎదురుగా కనిపించిన ప్రాణాన్ని చూసి భయంగా పాప దగ్గరికి పరుగు తీసి ఏం కావాలి అని కంగారుగా అడుగుతుంది మధు. అసలు ప్రణవ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఆ పాప అతని కూతురు అని తెలుసుకున్నాడా? ఇందులో మధు తప్పు లేదు అని మధు నిరూపించుకుంటుందా? సాహితీ ఎవరిని కలవడానికి వెళ్ళింది తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. ఇప్పటి వరకు నా స్టోరీని ఓపికతో విన్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అప్పటి వరకు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.